క్రీస్తునందు ప్రియమా దేవుని పిల్లరా, చేరువచ్చినటువంటి ఉంచినందరికీ ప్రభు నామంలో కృత నిండు వందనాలండి. గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం మనము తీసినట్లయితే గమనించగలరు. చదువుతున్నాము. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. మనము పురుగు వంటి వారిని, మట్టి వంటి వారిని మనము జ్ఞాపకం చేసుకున్నట ఆ యొక్క పరిశుద్ధుడైన దేవుడికి ఆయనకు చాలా చిన్న విషయము. వాడు ఏ పాటి వాడు, వాని ఆయుష్ ఎంత, వాని జీవము ఏ పాటిది అని లేఖనంలో మనము చదువుకొని ఉన్నాం. ప్రియుల, మన బ్రతుకంతయు దేవుడు 4 విషయాలతో పోలుస్తూ వచ్చినారు. గడ్డి పువ్వు వంటి జీవితము, నీటి ఆవిరి వంటి జీవితము, అలాగే నీటి మీద బుడగ లాంటి జీవితము, ఒక నీడ ఛాయ లాంటి జీవితం. ఇంతలో కనపడి అంతరమాయపోయే ఆవిరి వంటిది, ఒక ఛాయ లాంటిది, నీడ లాంటిది, అడవిలో గడ్డి పువ్వు లాంటిది. ఇలాగా దేవుడు కొంచెంగా మన జీవితాన్ని ఆయన తెలియపరుస్తూ వస్తున్నారు. అట్టి వాడిని జ్ఞాపకం చేసుకున్నట వాడు ఏమి శక్తి ఉంది వానిలో, వాడు ఏ పాటి వాడు దేనికి పనికొచ్చును అని మనము దేవుని క్వశ్చన్ వేస్తున్నట్టుగా ఇక్కడ మనము చూస్తాం. మన బ్రతుకంతయు ఈ చిన్న జీవితంలో పురుగు లాంటి జీవితం మంది. జంతువులు ఎలాగా దేవుడు జీవం ఇచ్చినాడో మనము కూడా అంతే. జంతువులు మనము ఒకటే కానీ లేఖనము కూడా తెలియపరిచినాయి, అక్కడక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు దేవుడు. కానీ మనకు ఎక్కువ బుద్ధి జ్ఞానము దేవుడు నేర్పిస్తూ మనకు మాట ఇచ్చి అన్ని విధాలా మనము దేవుడు హెచ్చించినాడు. ఎందుకు హెచ్చించినాడంటే ఆయన రూపంలో ఆయన పోలికలో చేసుకున్నాడు కనుక మనిషిని అన్నిటి మీద అధికారము ఇచ్చినాడు. భూమి అంతటిని నిండించుటకు, పండించుటకు, పిల్ల పాపలతో భూమి అంతా నిండించుటకు దేవుడు కృప చూపించినాడు మానవ జాతి. కనుక మనము ఒక మట్టి పురుగుతోనే సమానమని దేవుని లేఖనము తెలియపరుస్తూ ఉన్నది. చూడండి, యోబు గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనము. యోబు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాము. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా. పురుగు వంటి నరుడు, పురుగు వంటి మనుషుడు ఆయన దృష్టికి ఎప్పుడు పవిత్రుడు కానేరుడు. మన బ్రతుకంతా అందుకే అప్పుడప్పుడు వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటాము. మనము బుద్ధిహీనులము, బలహీనులము, పనికి వాళ్ళ వారము, మనంత భ్రష్టు హృదయము, అంత బాల్యం నుండే చెడ్డది మనది అని దేవుడు గ్రహించి ఇంకా చంపేది కూడా ఆయన ఆ మనసులో నొచ్చుకొని ఒక 2 మాటలుగా దేవుడు చంపేసి జనాల్ని, ఇంకా ఈ బ్రతుకు బాల్యం నుండే చెడ్డది, ఇంకా అలాగా వదిలేసినాడు. దేవుని వాక్యం స్థిరపరిచి ఇంకా వదిలేసినాడు. మారితే మారు, లేకపోతే నీ ఇష్టంలో నాయన. బలవంతం కూడా పెట్టని దేవుడు. వాక్యం అయితే వివరిస్తుంటాడు ఆయన పిల్లల ద్వారా, ఆయన కని పెంచిన పిల్లల ద్వారా, అనగా ఆయన రక్తంలో కడగబడిన పిల్లల ద్వారా వాక్యం అయితే తెలియపరుస్తూ ఉంటాడు. సత్యాన్ని అయితే చెవులలోకి జొప్పిస్తూ ఉంటాడు. కానీ బలవంతపు పెట్టని బలమైన దేవుడు ప్రియుల. కనుక పురుగు వంటి మనుషుడు, అలాగే పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి ఎప్పుడూ పవిత్రుడు కాడు. దేవుని దృష్టికి అపవిత్రులమైన మన బ్రతుకు ఎప్పుడు మనకు ఈ యొక్క అపవిత్రత వచ్చింది అంటే ఆయన మాట ఎప్పుడైతే వినలేదు అప్పుడే మనకు అపవిత్రత మనకు వచ్చేసింది. ఎప్పుడైతే దేవుని మాట మనము లక్ష్యం ఉంచక నిర్లక్ష్యం చేసి ఆయన మాట పెడచెవిన పెట్టి తప్పులేకి మనం వెళ్ళినామో, మొదటి మానవుడు ఆదాము గారు
అప్పటి నుంచి ఆ యొక్క ఆయన చేసినటువంటి ఆ యొక్క భార్యాభర్తలైనటువంటి అవ్వాదమ్మ గారు చేసినటువంటి పొరపాటు వల్ల అది స్వభావ సిద్ధంగా మనకు వారి నుండే వచ్చిన వారిని కనుక అందరం కూడా ఆ యొక్క పాపం మనలో నిలుస్తూ వస్తుంది. అది చిన్నప్పుడు బాలలుగా ఉన్నప్పుడు, చిన్న పిల్లలుగా పాలు తాగే వరకు మనకు అది బయటపడదు. తర్వాత ఆ బాల్య దశలో నుంచి బాల్యం నుండే చెడ్డదని చెప్పినాడు కనుక ఎప్పుడైతే జ్ఞానము ఇది మంచి చెడ్డని తెలియవస్తుందో అప్పటి నుంచి మనకు పాపము అంటుకుంటుంది. ఆ స్వభావము మనలో ఉంటుంది, పుట్టిన నుంచి ఉండేదే. కానీ అది బయట ఎప్పుడు పడుతుందంటే మనకు ఈ మంచి చెడులు తెలిసిన తర్వాత నుండి ఇంకా మనలో బయటపడుతుంది. అందుకే బాల్యం నుండే మన యొక్క ఆలోచనలో చెడ్డవి అని దేవుడు గ్రహించి ఒక పారి అగ్ని చేత ఒక పారి నీటి చేత 2 దఫాలుగా దేవుడు కోపించి హృదయంలో నొచ్చుకొని చంపినాడు. శేషము కొంతమందిని శేషం పెట్టి మళ్ళీ దేవుడు భూమిని నిండించినాడు. ఇంకా వీరి బ్రతుకు ఇంతే అని ఎన్నో మాటలు గద్దించినా కాదు. 100 సంవత్సరాల నుంచి నోవాహు చెప్తూనే ఉన్నాడంట, జలప్రవాహం వస్తుంది, ఆయన ఓడ కట్టమని చెప్పినాడు నాకు అని ఎంత చెప్పినా కూడా విననటువంటి జనము ఏం చేసినారు, తిక్కవాడని ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నావు, ఎప్పుడు చెప్పినారు, ఎప్పుడు జలప్రలయం వస్తుంది, ఎప్పుడు నువ్వు ఓడ కడతావు అని దేవుని మాటలు వికలించినట్టుగా నిర్లక్ష్యం చేసినట్టుగా మనము చూస్తాం. చివరి 7 దినాల్లో ఇంకా వర్షం పడబోతుందని కూడా దేవుడు తెలియపరిచినాడు. అప్పుడు కూడా ఈ నోవాహు చెప్పింటాడు, కానీ వినలేదు. అందుకే ఆ కుటుంబం మాత్రమే రక్షింపబడి అందరినీ హతం చేసినాడు. అలాగే ఆ యొక్క లోతు పట్టణంలో, సొదొమ గుమొర్ర పట్టణంలో కూడా అలాగే జరిగింది. ఎంతమందికి ఎంత మాటలు చెప్పినా కూడా వినలేదు. కనీసము వారిద్దరి కూతుళ్ళను ఇద్దరికి ఆ పురుషులకు వివాహం నిర్దేశించిన వారికి కూడా చెప్పినా కూడా వారు కూడా నమ్మలేదు. పిచ్చి పట్టింది అది. రండి ఈ యొక్క ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, రండి అల్లులారా, నా కుమార్తెలను ఇవ్వనీకి మీకు మాట ఇచ్చున్నాను, మీకు ఇవ్వాలనుకున్నాను కనుక నేను ప్రాధాయపడుతున్నాను, రండి లేవండి అంటే వాళ్ళు రాలేదు. వాళ్ళు అక్కడే చనిపోవడం, ఆ యొక్క అగ్ని గంధకాలతో వచ్చిన అగ్ని చేత చనిపోవడం జరిగింది. వినట్లేదు ఇలా దేవుని వాక్యము, దేవుని మాట పలుకు వింటే ఏం పోతుంది. ఇప్పుడు మనకు మన జీవితంలో చనిపోయే వరకు దేవుని వాక్యం విని మనము ఆ వాక్యాన్ని అంగీకరిస్తే, నా తప్పులు క్షమించిన ఆయన అని ఒప్పుకుంటే మనకు మునిగిపోయేది ఏముంది? ఏమన్నా పెద్ద నష్టం వస్తుందా? ఏమన్నా ఆస్తి నష్టం వస్తుందా? లేకుంటే ధన నష్టం వస్తుందా? ఏ నష్టము రాదు. ఆయన రక్షణలు ఉంటే ఆయన రెక్కల నీడలో ఉన్నట్లే కదా. ఒక్కపారి మనము మన మారు మనసు కలిగిన పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకుంటే మనకు వచ్చే నష్టము ఏమి అని మనము గ్రహించుకున్నట్లయితే, మనుషులంగా మట్టి బుర్రలైనటువంటి పురుగు వంటి మనుషులంగా మనం ఆలోచన చేస్తే, బుద్ధిహీనులమైనటువంటి మనము దేవుని మాటలు చెవిన పెడితే బ్రతుకులో మార్పు కలిగితే మంచి ఆలోచనతో ప్రభువును అంగీకరిస్తాం. అంగీకరించిన మాత్రాన నువ్వు ఏం నష్టపోతున్నావంటే ఏ నష్టము లేదు. అంగీకరించిన తర్వాతే ఇంకా చాలా మనకు మేలులు, ఆయన వరాలు, పరిశుద్ధాత్మ దేవుని వరము మన హృదయంలోనికి డైరెక్ట్గా ఇంకా వస్తుంది. ఎప్పుడైతే మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తిసం తీసుకుంటావో, క్షణం లేచే యొక్క పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుల్లో ఒకరైనా ముగ్గురుగా ఒకరైన దేవుడు నీ హృదయంలోనికి డైరెక్ట్గా వచ్చునని లేఖనం తెలియపరుస్తాను. నీవు ఒప్పుకుంటే దేవుడు నీలోనే లేక నాలోనే లేక అందరిలోనే నివసించడానికి సిద్ధంగా ఉన్న దేవుణ్ణి ఒప్పుకుంటే మనకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. ఇంకా చాలా 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 మనకు లాభాలే. నరకం తప్పించబడుతుంది, ఈ లోకంలో గౌరవంగా బ్రతుకుతాము, ఇంకా నీతి న్యాయంగా బ్రతుకుతాము, దేవుని జ్ఞానం అర్థమవుతుంది, పరలోక రాజ్యము
ఏమిటితో నిండి ఉంది, ఎంత పవిత్రత కలిగిన ఆ యొక్క ప్రదేశము, పరలోక రాజ్యము అన్నీ మనకు బోధపడతా వస్తాయి. మనకు అన్ని మేలులే జరుగుతాయి, కానీ దానివల్ల వచ్చిన నష్టమేమీ లేదు ప్రియుల. కనుక చెవిన పెట్టాలి, మనసులో పెట్టాలి దేవుని మాటలు. ఆయన రక్షణలోకి వస్తే, ఆయనను అంగీకరిస్తే మనకు లాభమే, కానీ ఏ విధంగా ఏ రకంగా నష్టం అనేదే లేదు. కానీ ఈ లోక సంబంధ దేవత మనుషులకు ఏం చేస్తుందట? గుడ్డితనం కలుగజేస్తుందట. ఈ యుగ సంబంధమైన దేవత అంట మనుషుల మనోనేత్రాలకు, మామూలుగా అన్ని కనపరిచేదే, మామూలు నేత్రాలకు అన్నీ కనపరిచేది. ఈ మనోనేత్రాలు, హృదయంలో మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తుంది. ఈ యుగ సంబంధమైన దేవత అపవాది గుడ్డితనం కలుగజేసి ఆ నోరు లేని ఆ యొక్క పటాలకు, నోరు ఉన్నా కూడా పలకలేని ఆ పటాలకి, అలాగే చెవులు ఉన్నా వినపడని ఆ పటాలకి, కన్నులు ఉన్నా చూడలేని ఆ పటాలకి మృక్కుతూ ఉంటాం. పెళ్ళికని పోతే, ఒక ఇంట్లోకి పోతే మనకు బంధువులే, కొత్త వారిని అయితే మనము చెప్పాల్సిన అవసరం లేదు. బంధువులు ఇంట్లోకి పోతే పటాలు సుమారుగా ఒక 20 రకాల దేవతలు పటాలు ఫుల్లుగా ఉన్నాయి. నేను అప్పుడే చెప్పినాను, దీని నుండి ఇంకా మారలేదంటే లేదు. మా పితరుల కాడి నుంచి మేము మా పేర్లు ఆ పటాలకు సంబంధించిన దేవాల పేర్లే, మేము మారేది లేదని ఖచ్చితంగా చెప్పేసినారు బంధువులే. అలాగా అవి కన్నులు ఉంటాయి చూడలేవు, నోరు ఉంటుంది మాట్లాడలేదు, అలాగే చెవులు ఉంటాయి వినపడవు. వాటికి మీద శ్రద్ధ పెడుతున్నాం. దీపారాజన పెట్టి దీపం వెలుగుతూనే ఉంది ఆడ, వాళ్ళు దాన్ని పవిత్రంగానే చూస్తున్నారు. కానీ అది మంచిదని మనం బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే అది దయ్యము బోధ. అది దయ్యానికి పూజిస్తున్నారయ్యా మీరు. ఒక రాత్రి పెట్టి మీరు విగ్రహాన్ని పెట్టి మీరు పూజిస్తున్నారయ్యా. దాంట్లో సత్యం ఏమన్నా, ఏదైనా 4 మాటలు మాట్లాడితే ఏమన్నా వింటుంది ఆ పటాలు, ఏమన్నా చూస్తుంది ఆ పటాలని మనకు సత్యమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియపరుస్తున్నారు. వారిని మనం తక్కువ చేయడం కాదు, కానీ చులకన చేయడం కాదు, కానీ ఆ సత్యం లేని దేవుళ్ళలో వాళ్ళు భ్రమలో ఈ యుగ సంబంధమైన దేవత వారి హృదయానికి గుడ్డితనం కలుగజేస్తుందంట. ఒక గుడ్డితనంలోనే బ్రతుకుతూ ఉంటాము, కానీ నిజమైన దేవుని, సత్యమైన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించలేని స్థితిలో చాలామంది మన బంధువులే ఉన్నారు. ఒకప్పుడు మేము కూడా పటాలు పెట్టి పూజించేవారు, టెంకాయలు కొట్టి గంట కొట్టి ఏదేదో చేసి ప్రసాదం పెట్టి చేసేవారు, వారం శనివారం. కానీ రాను రాను యేసుక్రీస్తు ప్రభువారు మన లోకంలోనే ప్రార్థనకు వెళ్ళే వారి నుండే, ఏ విశ్వాసుల నుండే, వారి ప్రార్థనల నుండే, వారు పాటలు పాడే పాటల నుండే జ్ఞానము రావడం అనేది మనకు అనుభవపూర్వకంగా వచ్చింది. ఒకేసారి అయితే మనకు మారలేదు, కానీ విశ్వాసులను చూడము, ప్రార్థనకు వారిని చూడడం, ఆ గ్రంథంలోని పవిత్రమైన మాటలు, యథార్థవంతమైన దేవుని మనసు, ఇవన్నీ వింటూ వినక ఏం జరిగిందంటే మా ఇంట్లో ఉండే పటాలన్నీ మూట కట్టి ఒక పక్కన విసిరేసిన. అది జరిగింది అంతే. ఎప్పుడే కానీ ప్రార్థన జీవితం లేదు. అలాగే ఈ యొక్క పటాలనే పూజించేవారు. పేర్లు కూడా అన్ని జయరామ, శ్రీరామ, రామకృష్ణ అన్నీ ఇలాంటి పేర్లే. కానీ నిజమేంటో తెలుసుకున్న తర్వాత ఎంత ఈ యొక్క యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగజేసింది అనేది తెలుసుకొని మనసులో మారు మనసు కలిగి పాపక్షమాపణ నిమిత్తము దేవుని బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకుంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాల మీద జ్ఞానము ఇస్తూ వచ్చినారు. కుటుంబాన్ని కట్టుకోవాలనే జ్ఞానము, ఆయన సత్యమైన వాక్యం నేర్చుకోవాలనే తపన, అలాగే రక్త సంబంధికులను కాపాడుకోవాలి, అగ్ని నుండి కాపాడుకోవాలనే ఆలోచన, ఇవన్నీ చాలా దేవుడు వాక్యం ద్వారా నేర్పిస్తూ
సత్యంలో బ్రతకనికి ఆయన కృపా కనికరములు చూపిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క విషయంగా బయలుపరుస్తూ సత్యంలో నడవడానికి కృపా కనికరములు దయ దాక్షిణ్యములు కలిగి మన హృదయంలోకి ఎప్పుడైతే మనము విశ్వసించి మన పాపాన్ని వదులుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నాను యేసు క్రీస్తు ప్రభు వారు గొప్ప కార్యం అనగా మనకు ధనము రావడము కాదు, మనకు అలాగే పిల్లలకు ఉద్యోగాలు రావడం కాదు, కార్లు బంగ్లాలు అంతస్తులు ఉండడం కాదు ప్రియుల. రక్షణకు మించిన ఆస్తి ప్రపంచంలో ఏది లేదు. రక్షణకు మించిన ఆస్తి ప్రపంచంలో ఏది లేదు. అది యేసుక్రీస్తు వారి ఆయన రక్తంలో నుండి మనకు ఆ పరిశుద్ధ ఆ నిష్కలంకమైన రక్తంలో నుండి వచ్చినటువంటి ఆ గొప్ప ఆస్తి. అందుకే దేవుడు నా ఆస్తి మీరు అంటున్నారు. ఆ వెళ్ళపెట్టలేని రక్తం ద్వారా కొన్నాను కనుక మీరు నా ఆస్తి అని దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉంది. నమ్మరు ప్రియులారా. సత్యమైన దేవుణ్ణి ఎంత వివరించినా నమ్మరు. సరే, మీ కోటాను కోట్ల దేవుళ్ళలో లేక దేవతలలో వారిలో ఉన్నటువంటి అద్భుత కార్యాలు కానీ లేక వారు ఎంత మటుకు పవిత్రులైన దేవుళ్ళు వివరించండి అని మనము అడిగినా కూడా వారు అంత పవిత్రత కలిగిన దేవుళ్ళు దేవతలైన వారు లేరు కనుక వివరించలేని పరిస్థితులు ఉన్నారు. కనుక ఈ లోక సంబంధమైన దేవత చాలా మటుకు చాలా మందిలో విశ్వాసుల సైతం ఒక్కొక్కసారి వాక్యము అర్థం చేసుకోలేక ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉంటారు. వాక్యాన్ని మనము ఆత్మీయ కన్నులతో మనము చదవాలని లేఖనము మనకు తెలియపరుస్తుంది. ఊరికే చదువుకుంటూ పోతే అర్థమవ్వదు, కానీ ఆత్మీయంగా ప్రతిదీ ఆత్మ సంబంధమైన ఆలోచనలతో మనము ఆలోచన చేసి చదివితేనే మనకు గ్రంథము వివరంగా అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు మనకు సహాయం చేస్తాడు. వాక్యము అర్థమవుటకు, సత్యములోకి నిలబడుటకు, సత్యాన్ని ప్రకటించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తూ మనకు నేర్పిస్తూ వస్తాడు. ప్రియుల, ఎప్పుడైతే నీవు ఆ ఆలోచన కలిగి ఉంటావో ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు అంతా తృప్తిపరుస్తాడు. ఎప్పుడైతే నా నీతిని నా రాజ్యాన్ని నీవు వెతుకుతావో ఆ నీతి ఆ రాజ్యం నీకు తెలపబడుతుంది, నీకు తెలుపుతాడు దేవుడు. ఏదో ఒక రకంగా సేవకుల ద్వారా కానీ, బైబిల్ గ్రంథంలోని ఆయన మాటల ద్వారా కానీ, భక్తుల జీవితాలలోని మర్మముల ద్వారా కానీ, సువార్థికుల వలన కానీ, సంఘంలో పెద్దల వలన కానీ, సంఘంలో బోధించుతున్నటువంటి బోధకుల వలన కానీ, పాటలలో కూడా ఆయన పరిశుద్ధాత్మ దేవుని శక్తిని తెలియపరుస్తూ బయలుపరుస్తూ వస్తాడు. ఒక్కొక్క పాటలు విన్నా కూడా గొప్ప మారు మనసు వ్యక్తులలో పుట్టడం జరుగుతుంది. కనుక ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. కనుక వాక్యాన్ని ఆత్మీయమైన నేత్రాలతో మనము చదివి తెలుసుకొని అనే జ్ఞాన బుద్ధి వివేచనలు పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా ఇస్తాడు. పిల్ల చూడండి, మరొక లేఖనము ధ్యానించుకుందాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము చూడండి, గమనించుదాము. చివరి అధ్యాయము 12వ అధ్యాయము, చివరి గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను. దాని దూతలు దానితో కూడా పడదోయబడను. దాని దూతలనగా దాని మాట విని చెడిపోయినటువంటి వారు. వీరు దేవదూతలే, దేవుడు కలుగునుగాక అన్నటువంటి కలిగినటువంటి దేవదూతలైనప్పటికీ వీళ్ళు ఎందుకు తోయబడినారు అంటే, ఈ యొక్క అపవాదిగాడు ఈ పనికిమాలిన ఆలోచనల చేత 4 కొప్పులు ఒకసాట చేస్తే అక్కడ ఏం జరుగుతుందంట, ఆడవారంట 4 ఒకసాట చేస్తే అక్కడ అనేకమైన పనికిమాలిన ఆలోచనలే పుడతాయంట. మంచి మాట్లాడేది తక్కువగానే ఉంటుంది, ఎక్కువ చెడు అనేది ఎక్కువగా ఈరిట వారిట ఈరిట. సత్యమైన దేవుడు ఈ వారం ప్రార్థన పదం ఈరోజు ఇది నేర్చుకుందాం అనేది ఉండదు. వీరిట వారిట మనదిట్ట అదిట్ట ఈ మాదిరిలో ఉంటారనమాట. మొదటిగా ఆ పాపానికి
అలాగే ఆ మోసానికి గురైనటువంటిది మొదటి మానవురాలుగా ఆ యొక్క హవ్వగారే. హవ్వ మోసపరచబడడం చేత ఆదాము కూడా ప్రేమతో పనులు తెచ్చిచ్చింది. ఆదాము కూడా చెడిపోయినాడు, గద్దించలేదు. చక్కగా ఎంత ప్రేమతో పనులు తెచ్చింది నా భార్య అని ఇచ్చినట్టు అందిస్తా ఉంటే తిన్నాడు. తిని దేవుడు పిలుస్తుంటే దాక్కున్నాడు. చివరిగా పిలిస్తే ఏమి దాక్కున్నావు, రోజు చక్కగా మాట్లాడేవారు కదా, ఏమంటే నేను దిగంబరిగా ఉన్నానందున నేను నీకు ఎదురు పడట్లేదంటే, నీకు దిగంబరిగా ఉన్నవాడు ఎవడు నీకు చెప్పినవాడంటే, పంపదీసి నేను చెప్పిన పనులు ఏమైనా తిన్నావంటే, అవును ప్రభువా, ఇదో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే ఇచ్చినది తిన్నాను, సిగ్గొచ్చి చెట్టు చట్టం దాటుకున్నాను అని చెప్పటంతో అప్పుడు దేవుడు ముగ్గురిని కూడా శపించడం జరుగుతుంది. ఈ యొక్క అపవాదిగాడు ఇక్కడ చెరపటమే కాదు, ఈ యొక్క అవ్వను చెరపటమే కాదు, దంపతులు ఇద్దరిని చెరపటమే కాదు, పరలోక రాజ్యంలో దేవదూతలను కూడా చేర్పినాడు. దేవదూతలు సామాన్యంగా చెడిపోయేవారు. చెప్పుడు మాటలు విని ఆయన దేవుడంట, ఆయనకు ఒక న్యాయము మనకొక న్యాయం అని నానాక విషయాలు దేవుని మీదనే చెప్పి అక్కడున్న దేవదూతలను కొంతమందిని ఈయన వైపు తిప్పినాం. అపవాదులకి సాతానులకి తిప్పుకొని వారితో పాటు కూడా ఇక్కడ పడదోయబడినారు. కనుక నిజంగా మనము కూడా ఏది ప్రభువు బోధ, ఏది సత్యమైన బోధ, ఏది అసత్యమైన బోధ అనేది మనము గుర్తించగలిగిన స్థితిలో ఉంటే మనము దేవుని రక్షణలో మెట్టుకు ఎదుగుతాం. కానీ అది గుర్తించలేని పరిస్థితిలో మనము మెట్లు తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ యొక్క అపవాది కుతంత్ర క్రియలన్నీ కూడా మనము ఎరిగిన వారమై మనము బుద్ధిపూర్వకంగా దేవుని వాక్యంలో బ్రతకాలి. అప్పుడు వాని కుతంత్రములన్నీ మనకు తెలిసిపోతాయి. వాక్యమంతా మనం చక్కగా అర్థమవుతూ వస్తుంటే వాని పనికి మాలిన కుయంత్రములన్నీ మనకు తెలిసిపోతాయి. కనుక అది తెలుసుకోవాలనే దేవుడు ఈ గ్రంథాన్ని మన చేతుల్లోకి పెట్టి, యథార్థవంతమైన కన్యక, పవిత్రమైన కన్యక నాకు కావాలి, సంఘం అనే కన్యక నాకు కావాలి, సార్వత్రిక సంఘం అనే కన్యక నాకు కావాలి అంటాడు దేవుడు. అంటే యథార్థవంతంగా ముత్యము లాంటి భార్య ఆయనకు కావాలి, ముత్యము లాంటి సార్వత్రిక సంఘం అనే భార్య ఆయనకు కావాలి. ఏ కల్మషం లేని వ్యక్తి లేక స్త్రీ ఆయనకు కావాలి. అందరము ఆయన భార్యమే. మనకు శిరస్సు ఆయనే. మనము శరీరం అయితే మనకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు వారికి శిరస్సు తండ్రి అయిన దేవుడు. అందరూ ఒకటే మాటగా వ్రాయబడుతూ వచ్చినది కాబట్టి మనము ధ్యానిస్తూ ఉన్నాం ప్రియుల. కనుక ఈ యొక్క అపవాదిగాడు ఎప్పుడూ ఒకరిని చెరుపుడానికే వాడు దేవుడే పుట్టించినాడు. ఎందుకంటే ఈ అపవాదిగాడు ఉంటేనే దేవుడు అనేవాడు బయలుపరుస్తూ ఉంటాడు. మంచి అనేది తెలియబడాలి అంటే, ఒక మంచి తెలియబడాలంటే ఏముండాలి? చెడు ఉండాల్సిందే. దేవుడు అనేవాడు ఉండాలంటే ఈ యొక్క అపవాదిగాడు ఉండాల్సిందే. దేవుడే తయారు చేసిన అపవాదిగాడు ఉండాల్సిందే. వీడు పనికిమాలిన పనులు చేయాల్సిందే. దేవుడు అనే అందరి మంచి కోరే దేవుడు, మంచి స్వభావం కలిగినటువంటి దేవుడు నా రాజ్యంకు రావాలని వాక్యం చెప్తుండాల్సిందే. ఈ పనికిమాలినవాడు ఈ లోకంలో అందరినీ నరహంతకులుగా మార్చి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుండాల్సిందే. కనుక మంచి అనేది ఉండాలంటే ఈ చెడు అయినటువంటి అపవాదిగాడు ఉండనే ఉండాలి. అందుకే దేవుడు వాడిని సృష్టించినాడు. చివరికైతే వాని విశ్వాసుల లేక నీతిమంతుల పాదాలతోనే తొక్కించబోతున్నాడు దేవుడు. చివరికి వాని బ్రతికి ఏంటంటే నీతిమంతులు పాదాలతో తొక్కించి వాని శాశ్వతంగా వాని బంధించేస్తాడు. ఇంకా రాడు చివరికి లాస్ట్ టైంలో. ఇంకా అప్పుడు అంతా పరిశుద్ధులే, యథార్థవంతులే, నీతివంతులే ఉంటారు. దేవుని మాటకు కట్టుబడి లోబడి ఆయన వాక్యం నేర్చుకునేవారే, ఆయన సత్యంలో బ్రతికేవారే ఉంటారు. కానీ చాలామంది నీతిమంతులు వీడు చాలామందినే తయారు చేస్తాడు. ఎందుకంటే లేఖనము అలా లేఖనము అలాగే చెప్పబడినది. ఏమని చెప్పబడినది? నా ద్వారము ఇరుకుగాను సంకుచితంగాను ఉన్నది. ఈ యొక్క అపవాది గారి దారి చాలా విశాలంగా ఉన్నది. వాని దగ్గర చాలా మనుషులు వస్తారు. చెడిపోయిన వారు, నాశనమైన వారు, ఎంతోమందిని నరహంతకుడు వాడు మొదటి నుండి చేస్తున్న పని అంతా అదే.
ఎప్పుడు ఎవరిని నరకానికి తీసుకొని పోదునా అని వాని పని అంతా అదే. కానీ దేవుడు కూడా మంచి మాటలతో యథార్థవంతంగా నిన్ను అక్కడ చేర్చాలని ఆయన తాపత్రపడుతున్నాడు. 7 నరకానికి తీసుకొని పోవాలని ఈ మాటలు, ఈ రంగులోకము, ఆ రంగులోకము, అది ఇది లోకంలో అన్ని ధనము, వ్యభిచారము, నానా రకములైనటువంటివి, పలు విధాల పాపాలని కలర్ఫుల్ జీవితాన్ని చూపించి ఈడు కూడా అపవాది గారు ఏం చేస్తూ ఉన్నాడు, నరకానికి ఎంతోమంది ఆత్మలను చంపుతూ ఉన్నాడు, ఎంతోమంది నరహంతకులుగా మార్చి వేస్తూ ఉన్నాడు ఈ యొక్క అపవాది గారు. అందుకే వారి కుయుక్తు తంత్రములన్నీ మనము ఎరిగిన వారమై ఉండాలని లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంది ప్రియులారా. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము 55వ వచనము మాట మనము చూస్తాము. లూకా సువార్త 9వ అధ్యాయము 55వ వచనము. ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి ఒక గ్రామంలోకి వెళ్ళిరి. వారు ఆ మార్గంలో వెళుచుండగా ఒకడు, నీ ఎక్కడికి వెళుచున్నావని, నీ వెంట వచ్చిందని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులను నివాసములను కలవు, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకై నేను స్థలం లేదని అతనితో చెప్పాను. కనుక ప్రియులారా, ఆయన అంత దేవునితో సమానంగా ఉండే ఆ యొక్క స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినాడు. వచ్చి ఎంత దరిద్రునిగా, దీనునిగా, పేదవానిగా బ్రతికినాడంటే ఆయనకు తలవాల్చుకున్నటకు స్థలం లేదంట. పరలోక రాజ్యం అంతా ఆయనదే. ఈ లోక రాజ్యం కూడా ఆయన తయారు చేస్తేనే కలిగింది. ఆయన లేకుండా ఏది చేయబడలేదు, కలగలేదు. ఆయననే తయారు చేసినటువంటి ఆయనకు తలవాల్చుకున్నటకు స్థలం లేదంట పిల్లలు. కనుక ఆయన మనల్ని రక్షించుటకే వచ్చి ఉన్నాడు. మనల్ని రక్షించుటకే ఆయన వచ్చినాడు పిల్లలు. రక్షించుటకే కానీ నశింపజేయుటకు ఆయన రాలేదంట. మనల్ని రక్షించనీకి వచ్చినాడు. సాతానుగాడు ఏ దానికి వచ్చినాడు? వాడు రక్షించకపోగా నాశనం చేయడానికి వచ్చినాడు. వాడు నాశన పుత్రుడు. నాశనం చేయడానికి వాడు వచ్చినాడు అపవాది గారు. యేసు క్రీస్తు ప్రభువారు తన ప్రాణం పెట్టి విలువైన రక్తం ద్వారా మనం రక్షించుకోవడానికి ఆయన వచ్చినాడు. ఆయన వచ్చి నా గొర్రెలు నా మాట వింటాయి కనుక అని సత్యమైన వాక్యాన్ని అందిస్తూ వచ్చినాడు. ప్రాణం పెట్టి సత్యమైన వాక్యాన్ని అందిస్తూ వచ్చినాడు. పరలోక రాజ్యానికి రమ్మని పరిశుద్ధ పిలుపుతో ఆయన వస్తే ఇతను మాత్రం ఏం చేసినాడు? ఇతడు నరహంతకుడై వాడు నాశనం చేయనికే ఈ యొక్క నాశన పుత్రుడు, ఈ యొక్క అపవాది గాడు, ఈ దరిద్రుడు, ఇంకా ఎంతోమందిని ఈ లోకంలో ఎక్కువ మంది దరిద్రులుగా తయారు చేస్తున్నది ఈ యొక్క అపవాది గారు. పాపములకు ఎక్కువ ఆశ పెట్టి ఆ యొక్క శరీరానికి ఆశ, సుఖము, ధనము ద్వారా, స్త్రీల ద్వారా, లేక పురుషుల ద్వారా సుఖము, ఆశ ఇవన్నీ పెట్టి ఎంతోమంది జీవితాలను పాపానికి, ఆ నరకానికి అప్పచెప్తూ ఉన్నారు పిల్ల. ఇవన్నీ కూడా మనకు బుద్ధి జ్ఞానం కలుగుటకు, దేవుడు వీటన్నిటి ద్వారా పట్టు కలుగుటకు, దేవుని నా యొక్క శ్రమలు అనుభవించండి, నేను ఏ తప్పు చేయకుండా కల్వరి శిలువలో మీకోసము ప్రాణం పెట్టి ఆ యొక్క విపరీతమైనటువంటి శ్రమలన్నిటినీ నేను అనుభవించాను. మీరు కూడా శ్రమలు వచ్చినప్పుడు బాధపడకండి, కురిగిపోవకండి, శ్రమలను ఎదుర్కోండి. అలాగే శ్రమలలో మీరు ఆనందం ఎదుర్కోండి. ఒకరు నిష్కారణంగా నిన్ను దూషిస్తే, ప్రభువునందు నిన్ను దూషిస్తే అది ఆనందంగా ఎంచుకోండి అని మనకు దేవుడు ఆయన ప్రేమ అన్నీ మనకు తెలియపరుస్తూ ఉన్నారు. సత్యంలో బ్రతికేది ఒక చెంప కొడితే ఇంకొక చెంప ఇవ్వండి, ఇవన్నీ కూడా మనకు బుద్ధి నేర్పుతూ వస్తున్నారు. మనము ఇరుకులు, బాధలు, ఇబ్బందుల్లో కూడా మీరు ధైర్యం కలిగి ఉండండి అని ఎదుర్కొనండి. నేను చూడండి,
ఏదన్నా తప్పు చేశానా, ఏదన్నా పొరపాటు చేశానా, నా ఎవరినన్నా కంటి చూపుతానైనా పాపం చేశానా, నా నడతలో కానీ నా ప్రవర్తనలో కానీ ఏ విధమైన తప్పు ఉందా? మరి సిలువకి ఎందుకు ఎక్కాము? మీకోసమే. ఎందుకు మీకు ఆ సిలువ ఎక్కితే మీకు ఏమొస్తుందంటే, నాది పరిశుద్ధ రక్తం నాయన, నాది నిష్కలంకము కల్మషము అంటున్నటువంటి రక్తం కనుక ఆ రక్తంతో మీకు పాప విమోచన, మీకు మారు మనసు, మీకు పాప క్షమాపణ జరిగి మారు మనసు కలిగి పవిత్రపరచబడి పరిశుద్ధులై పరలోక రాజ్యానికి చేరాలంటే నేను ప్రాణం పెట్టాలి. నా రక్తంతో మీరు కడగబడాలి. కడగబడితేనే మీరు నా దగ్గర ఉంటారు, లేకపోతే అపవాది సంబంధం అవుతారు అని ఆయన ఎంతో ప్రేమతో పిలుస్తున్నారు. చూడు, చివరిగా ఒకే మాట చూసుకొని ముగించుకుందామండి, సమయం ఎక్కువైనది కనుక. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు చివరి మాటగా 6వ అధ్యాయము 11వ వచనం ఒక మాట చూసుకుందామండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతుడగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని. ఇందాక మాట అనుకున్నట్టుగా మనము వారి కుయుక్తులు, వారి మంత్ర శక్తులన్నీ మనము తెలుసుకొని ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని, ఆయన వాక్యం అనే ఖడ్గాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ గొప్ప కార్యము నీలో జరిగిస్తాడు. ఎందుకంటే నీవు రక్షింపబడినటువంటి బిడ్డవి, రక్షించబడినటువంటి కుమార్తెవి, కుమారుడవు. పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు ఎప్పుడు సహాయం చేయడానికి నీ హృదయంలోనే ఉంటాడు. ఆ యథార్థవంతుని హృదయము, ఆ పవిత్ర ఆత్మ మీ హృదయంలోనే ఉంటుంది కనుక ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోనండి. సాతానును తరిమి కొట్టండి. వారిని ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. ఆయన ఇచ్చే వాక్యము, ఆయన నోటి మాట అంత శక్తి కలదు. అందుకే ఈనాడు కూడా దయ్యాలు వణికి పారిపోతున్నాయంటే, లేకుంటే వదిలి వెళుతున్నాయంటే యేసు నామములో అంత పవర్ఫుల్గా, యేసు నామమందు గద్దిస్తే దయ్యాలకు వణుకే. అందుకే చాలా ఆయన పేరెత్తి ప్రార్థన చేసి పేరెత్తికిన గద్దిస్తే, యేసు నామములో గద్దిస్తున్నాము వెళ్ళిపో అని సాతానుని గద్దిస్తే ఒంటికి పట్టిన దయ్యాలు సైతం వణికి బయటకు వచ్చి వెళ్ళిపోవాల్సింది. అంత శక్తి కలిగిన నామం అది, అంత బలము కలిగిన నామము. అయితే అడుగుతేనే దేవుడు, అడగంది అమ్మాయిన అన్నం పెట్టదన్నట్టుగా ఆయన అడిగి మొరపెట్టితేనే మనకు జవాబిచ్చే దేవుడు. అడగకుండా ఆయన ఏది కూడా ఇవ్వడు. ప్రియుల, మనము ప్రాధేయపడాలా, మోకాళ్ళ పడాలా, దేవుణ్ణి మొరపెట్టుకోవాలి. ఒక హన్న దేవుణ్ణి మొరపెట్టుకున్నది. ఏ విధంగా మొరపెట్టింది? హన్న ప్రార్థన నిజంగా చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. చాలా అద్భుతమైనదే కాదు, చాలా శక్తి కలిగినటువంటి ప్రార్థన అన్న ప్రార్థన. అలాంటి ప్రార్థన ఏ స్త్రీ చేసినా అద్భుతం జరిగిపోతుంది. పిల్లలు కాదు కానీ ఇంకా ఏమైనా ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడు అట్టి గొప్ప కార్యాలు చేస్తాడు. హన్న ప్రార్థన చేసిన చక్కగా, నాకు ఒక కుమారుడు నీవు, నాకు మగ పిల్లవాని ఇవ్వు, అది నీ కోసమే ఆ పిల్లవాని పెంచుతాను, నీ కోసమే పెంచుతాను ప్రభు, ఒక్క మగ పిల్లవాని నాకు ఇవ్వు అని కుమ్మరిస్తుంది, ఏడుస్తుంది, మొరపెట్టుకున్నది తండ్రి ఎదుట. పెదాలతో కదులుతున్నాయి కానీ హృదయంలో బాధనంతటిని కుమ్మరించి ప్రభువుకు చెప్పుకున్నది. అక్కడున్న ఏలి, ఏంది ఈమె మత్తురాలై పెదాలు గురుగుతుంది, తాగి వచ్చింది అని అడుగుతాడు. కాదు ప్రభు, కాదు యజమానుడా, నేను మత్తులో ఉండలేదు. నా బాధను, నా యొక్క విరిగి నలిగిన హృదయాన్ని, నా యొక్క గొడ్రాలు అనబడే ఆ యొక్క నిందెను నేను మాపుకొనుటకు, ఆ నిందె తీసివేయకున్నటకు నాకు ఒక మగ పిల్లవాడు కావాలని నేను ప్రభువు దగ్గర కుమ్మరిస్తున్నాను, బాధపడుతున్నాను, అడుగుతున్నాను మోకాలుని అని చెప్తే, నీవు అనుకున్నది జరుగునుగా కానీ ఏలి చెప్తాడు, ప్రభు సహాయం చేస్తాడు. నీ పనికే పెడతానన్న ఆ యొక్క హన్న పెంచింది చక్కగా 3 సంవత్సరాలు. ఆమె మందిరముకు కూడా పోలేదు. ఆమె ఆ యొక్క హన్న, ఇప్పుడు కొంతమంది అంటుంటారు, నేను ఒక్క వారం కూడా విసుకుంటున్నాను, ఒక్క వారం కూడా విసలేదు, నేను పుట్టిందే కానీ ప్రభు నమ్ముకున్నదే కానీ ప్రభులో పుట్టింది మొదలుకొని ఒక్క వారం కూడా విసుగాలేదమ్మా, అన్ని వారాలు పోతాను. కానీ ఇక్కడ అన్న
ఆ బిడ్డ పుట్టిన నుంచి ప్రార్థనకే పోలేదు. పిల్లవారిని చక్కగా పెంచింది. చెప్పిన మాట ప్రకారము, దేవునికి ఇచ్చిన మాట ప్రకారము, ఆ పాలు మరిచిన తక్షణం నీకు అప్పచెప్తానని చెప్పిన మాట ప్రకారము తీసుకుపోయి ఆ యొక్క మందిరంలో ఏలికి అప్పచెప్పింది. చెప్పిన మాట ప్రకారము అప్పచెప్తున్నాను, పాలు మరిచిన తక్షణం అని చెప్పి ఆ పిల్లవాడిని ఎలా పెంచిందంటే, ఆ పిల్లవాడిని ఆడ అప్పచెప్పిన తక్షణం వాడు ఆ యొక్క పిల్లవాడు ఆ యొక్క ఏం పేరు పిల్లవాడి పేరు సమూయేలు, బాలుడైన సమూయేలు మోకాళ్ళని దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించినాడంట. వాళ్ళ అమ్మ పోతుంది ఇంక ఇడిచిపెట్టి శాశ్వతంగా. ఆ పిల్లవాడికి నేర్పిన గొప్ప చూడండి, పాలు మరిచితేనే పిల్లవాడు ఉంటాడా? పాలు మరిచి ఇంకా చాలా సంవత్సరాలైనా కూడా పిల్లవాడు తల్లి నిలిచి ఉండడు. కానీ ఆ పిల్లవాడు తల్లిని ఇంకా విడిచిపెట్టి ప్రభువుకు అప్పచెప్పి వెళ్ళిపోయే సమయంలో ఆ పిల్లవాడు మోకాళ్ళని ప్రభువుకు ప్రార్థన స్థుతులు చెల్లిస్తున్నాడంట. అంత క్రమంలో పెంచింది. పాలు మరిచిన తక్షణం ఇస్తానన్న మాట ప్రకారం అప్పచెప్పి వెళ్ళిపోయింది. ఆమెలో ఉండే ఆ గొప్ప మనసును దేవుడు అర్థం చేసుకొని మళ్ళీ ఏం చేసినాడంటే, ఒక కుమారుడు ఒక తల్లికి కుమారుడు కుమార్తె కావాలంటే వారి తోడుకే కదా, వారి ముసలితనంలో వారికి తోడుకే కదా వాళ్ళు అడిగేది. కానీ నాకు మనస్ఫూర్తిగా నాకే అప్పచెప్పేసి వెళ్ళిపోతుంది అనేసి దేవుడు, హృదయాలు కలిగిన దేవుడు, మంచి ఆలోచన కలిగిన మంచి స్వభావం కలిగిన దేవుడు మళ్ళీ ఆమెకు పిల్లలను ఇచ్చినాడు. మళ్ళీ కూడా ఇచ్చినాడు. ఇంకా ఆ పిల్లలు ఆమెతో ఉండులా ఉన్నారు. అట మన ప్రణాళిక, మన ఆలోచన కరెక్ట్ అయితే, నీవు అడిగేది దేవుని చిత్తమైతే, నీ కోరిక, నీ ఆలోచన దేవుడి చిత్తంలో భాగంగానైతే నీవు అడిగింది అన్నీ కూడా దేవుడు ఇవ్వనికి సమర్థుడైన దేవుడు. అందుకే దేవుడు అంటాడు, నేను శారా ద్వారా పిల్లలను అబ్రహాముకి ఇవ్వడం కాదు, నేను తలుచుకుంటే, నేను అనుకుంటే ఈ రాళ్ళ ద్వారా కూడా పిల్లలను నేను ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడును అని ఆయన గొప్పతనాన్ని, ఆయన శక్తి కలిగిన బలం కలిగిన ఆలోచనని చెప్పినాడు ప్రియుల. అందుకే ఇంకో చోట శిష్యులు ఎక్కువ అరుస్తూ ఉంటే కొంతమంది వచ్చి, నీ శిష్యులు, నీ యొక్క సైనికులు లేక నీ దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఏంది ఇంత గట్టిగా అరుస్తున్నారు, ఎందుకు ఇలా అరుస్తున్నారని వాళ్ళు అభ్యంతరం చెప్పినప్పుడు, వారు అరచకపోతే ఈ రాళ్ళు అరుస్తాయి నా మాటలు విని. అది దేవుడు, అంత శక్తి కలిగిన దేవుడు, అంత బలము కలిగిన దేవుడు అని ఆయన కొన్ని మాటలు తెలియపరచడానికి వివరిస్తూ వచ్చినాడు. వాళ్ళ శిష్యులు అరచకుంటే అక్కడ ఉన్న రాళ్ళు అరుస్తాయని చెప్పినాడు. అరవవ దేవుడు ఆజ్ఞయిస్తే, దేవుడు ఆజ్ఞయిస్తే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక ఆయన ఆజ్ఞయిస్తే యోనాను చేప కడుపులో నుంచి బయట కక్కించగలడు. ఆయన ఆజ్ఞయిస్తే ఎన్ని అద్భుత కార్యాలు ఆయన చేయగలడు. కనుక అంత శక్తి కలిగిన దేవుణ్ణి ఆయనను మనము ఆత్మీయ నేర్పరాలతో మనము అర్థం చేసుకుంటూ బైబిల్ చదవాలి. ఆత్మీయంగా కంటికి కనపడని దేవుని శక్తి మనము గ్రహించాలంటే ఆత్మీయ నేత్రాలతో మనము గ్రహించాలి ప్రియులారా. ఈ యొక్క శరీరానికి సంబంధమైన, ఈ శరీర సంబంధమైన క్షయమైన ఆహారం కాదు మనం తినాల్సింది. మనకు ఆత్మకు సంబంధమైన అక్షయమైన ఆహారము భుజించాలి. అనగా దేవుని వాక్యాన్ని భుజిస్తే మనకు అన్ని దేవుడు మేలులు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న ఆ పరిశుద్ధాత్ముడు, మనం ఎప్పుడైతే దేవుడిని అంగీకరిస్తామో అప్పుడు మనకు తోడుగా మన హృదయంలోకి వస్తున్న ఆ దేవుడు మనను అన్ని విధాల సర్వసత్యమైన దేవుడిని మనకు సత్యంలోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి,